స్వామివారిని దర్శించుకోవడానికి మీకు కేవలం 48 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆయన 40 సంవత్సరాల పాటు మనకు కనిపించరు. ఈ సంవత్సరం చూడకపోతే వచ్చే సంవత్సరం చూడొచ్చులే అని అనుకోవడానికి లేదు. మళ్ళీ 40 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే. 40 సంవత్సరాల పాటు స్వామివారిని నీటిలోనే ఉంచుతారు. గుడిలో ఉన్న కోనీటిలో ఒక వెండి పెట్టెలో స్వామివారిని ఉంచుతారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. స్వామివారు యజ్ఞంలో నుంచి పుట్టారు అని భక్తులు నమ్ముతారు. ఆయన అగ్నిలో నుంచి పుట్టడం వల్ల ఆయన శరీరం వేడిగా ఉంటుందని, ఆయనని చల్లపరచడానికి నీళ్లలో ఉంచుతారని నమ్మకం. స్వామివారు 40 ఏళ్లకి ఒక్కసారి మనకు దర్శనమిస్తారు. అది కూడా కేవలం 48 రోజులకు మాత్రమే. స్వామివారి దర్శన సమయం వచ్చినప్పుడు దర్శనానికి 3 రోజుల ముందే పూజారులు కొలనులోకి వెళ్లి వెండి పెట్టెలో నుంచి స్వామివారిని బయటకు తీసుకువస్తారు. స్వామివారికి స్నానం చేయించి ఆ తరువాత దర్శనానికి అనుమతిస్తారు. 5 క్షణాలు స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల పాటు క్యూలో నిలబడతారు. స్వామివారు 38 రోజులు మనకు శయన స్థితిలో, మిగిలిన 10 రోజులు నిలబడి మనకు దర్శనమిస్తారు. ఆయనని మళ్లీ కొలనులోకి పంపించే ముందు చెక్క పాడవకుండా ఉండడానికి విగ్రహానికి నూనె రాస్తారు. ఆఖరి రోజు దర్శనం ముగుస్తుంది. అర్ధరాత్రి 2 గంటలకు చివరి హారతి ఇస్తారు. స్వామివారిని వెండి పెట్టెలో పెట్టి ఆ పెట్టెను కొలనులోకి దింపుతారు. ఆ స్వామివారి పేరు అతివరదర్ పెరుమాళ్. ఈ గుడి కాంచీపురంలో ఉంది. చివరిగా స్వామివారు 2019లో మనకి దర్శనమిచ్చారు. మళ్ళీ ఆయన దర్శనం కోసం 2059 వరకు ఎదురు చూడాలి. ఆయన మళ్ళీ వస్తాడు అని కామెంట్ చేయండి. మన సాంప్రదాయ